వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఆర్ఎల్‌డి అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం దిలీప్ కుమార్ గారు. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి. ఏంటి జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు? బీఆర్ఎస్‌లోకి వెళ్ళబోతున్నారని కొంత ప్రచారం కూడా జరుగుతుంది. ఆయన అసంతృప్తి ఉన్న మాటైతే వాస్తవమే. ఆయన ఇంటి ముందు ఫ్లెక్సీలు తీసేయడం అనేది మొన్న ప్రముఖంగా టీవీ ఛానల్స్‌లో వీడియోలో వచ్చింది. ఇంటి ముందున కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారు. ఆయన ఫోటో ఉన్నది. అవును. సో, అది క్లియర్ ఇండికేషన్. ఆయన కూడా అన్నాడు, నేనేం సీక్రెట్ ఏం పెట్టుకునేది. ముందు మాట్లాడేదే మీడియాతో. ఆ టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు గానీ, బట్ ఇండికేషన్ అయితే ఇచ్చాడు. హ్మ్. దట్ హీ మే చేంజ్ ద పార్టీ అని. నాకు తెలిసి జీవన్ రెడ్డి గారు ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నాడు ఒక జమానాలో. తర్వాత క్రమంలో కాంగ్రెస్ చేరాడు. అప్పటినుంచి ఇప్పటి చాలా వరకు కాలం నుంచి ఉన్నాడు కాంగ్రెస్ చాలా తోటి కాంచున్నాడు సీనియర్ టచ్‌లో. మోస్ట్. అవును. ఎప్పుడో ఎన్టీఆర్ సంగతి నేను చెప్పేది 2000 అవును. 90స్ సంగతి చెప్తున్నాను నేను. అదే ఫస్ట్ ఎంట్రీ పొలిటికల్. తర్వాత చాలా సార్లు గెలిచాడు, ఓడాడు, గెలిచాడు, ఓడాడు. హ్మ్. ఎంపీ కూడా కాంటెస్ట్ చేసి ఓడాడు ఈ మధ్య కాలంలో. లాస్ట్ టైమ్ ఎంపీ కాంటెస్ట్ చేశాడు. బట్ ఒకటేంటి, అతనికి అది కూడా వెరీ గుడ్ రెప్యుటేషన్. హ్మ్. ఇది నిజాయితీ గల లీడర్ అని. అంటే రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ఇచ్చేటప్పుడు, ఆ ముందర జీవన్ రెడ్డి గారి పేరు ప్రధానంగా వచ్చింది. ఆయనకి ఇచ్చేయబోతున్నారా పీసీసీ ప్రెసిడెంటు అనేది కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆ! వచ్చింది. అంటే వచ్చింది. సీనియర్‌లతోటి కావచ్చు, లేకపోతే కొత్త వాళ్ళతోటి కావచ్చు, అందరితోటి ఒక కోఆర్డినేట్ చేసుకునే వ్యక్తి జీవన్ రెడ్డి అనేది కూడా చాలామంది అనుకున్నారు. వచ్చింది. వచ్చింది. అప్పుడు వచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ! అపాయింట్మెంట్ అప్పుడు కూడా జీవన్ రెడ్డి పేరొచ్చింది. హ్మ్. మరి అప్పుడు అంత పీసీసీ వచ్చింది. ప్రెసిడెంట్‌కి పోటీ పడిన వ్యక్తి నేను ఆయనకి కాల్ కూడా ఈరోజు ఏంటి చేశా. పరిస్థితి? నేను అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నా. హ్మ్. నేను ఫోన్ చేసి, "ఏంటి మీ పేరు చాలా ప్రముఖంగా వినపడుతుంది. అవును. మీరు అయ్యే అవకాశాన్ని" అని అడిగానండి డైరెక్ట్‌గా ఆయన. హ్మ్. అడిగితే ఆయన అన్నాడు, నవ్వి అన్నాడు, "అసలు మనలాంటి వాళ్ళని ఎవరైనా కన్సిడర్ చేస్తారా దిలీప్" అన్నాడు. అంటే ఎందుకు మనలాంటి అంటే వాళ్ళని కన్సిడర్ ఇవన్నీ చేయలేను. ఏంటి ఏం హేరా చేయలేరు? ఫేరీలు లేకపోతే హ్మ్. ట్రాన్స్‌ఫర్ ఓటుకు నోటుకి ఉన్నాయి ఇవాళ రేపంతా. హ్మ్. పార్లమెంట్ ఎలక్షన్స్‌లో అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టాం. మొన్న బై ఎలక్షన్‌లో చూసాం కదా! కాంగ్రెస్ హ్మ్. అందరికంటే ఎక్కువ రూ. 5,000 ఓటుకు పంచింది. ఇవి ఆయన చేయడు. ఈ అంటే కొద్దిగా గాంధేయవాదా ఆయన కొద్దిగా పూర్తిగా? గాంధేయవాది అతను. హ్మ్. సో, అట్లాంటి మనలాంటోళ్ళు ఏమి కన్సిడర్ చేస్తారు? హ్మ్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నాడు ఆయన. హ్మ్. అని నన్ను అడిగాడు దిలీప్, నా పరిస్థితి ఏంటి అని. అప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అవును. నేనేమో ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఉన్నా దానికి. ఏదో 17 సెగ్మెంట్స్‌కి పార్లమెంట్ దాంట్లో నేను ఇచ్చా. హ్మ్. డబుల్ డిజిట్ రాదు. సింగిల్ డిజిట్‌కి పరిమితి. ఆ లోపలే ఉంటుంది తప్ప డబుల్ డిజిట్ టచ్ కాదని. నా అనాలిసిస్ రిపోర్ట్‌లో. అప్పుడు జీవన్ రెడ్డి గారికి చెప్పా, "సార్ మీరు గెలవరు. మా సర్వేలో మీరు ఓడిపోతున్నట్టు వచ్చిందని నాకు తెలుసు దిలీప్" అన్నాడు. హ్మ్. ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నాము. అప్పటికి ఇప్పటికి చాలా మెరుగైంది నా పరిస్థితి. హ్మ్. ఎలక్షన్ బిగినింగ్‌లో నాకు సీట్ అనౌన్స్ చేసినప్పటికి ఇప్పుడు, అప్పటికి ఎలక్షన్ నేను 1 వీక్ ముందే ఆయనకు ఫోన్ చేశాను. చాలా మెరుగైంది. అది కరెక్టు. యూ హావ్ కన్సిడరబుల్లీ ఇంప్రూవ్డ్, పొజిషన్ ఈస్ ఇంప్రూవ్డ్. బట్ యూ ఆర్ లూజింగ్ అని చెప్పాను. అంటే చెప్తున్నా. ఆయన కూడా నిజాయితీగా చెప్పాడు. అంటే నేను దిలీప్ నిజాయితీగా కుమార్ చెప్పాను. గారు ఒక హ్మ్. జగిత్యాల ఒక ముఖ్యమైన ఒక నియోజకవర్గంలో ఒక సీనియర్ నాయకుడు, అది పీసీసీకి పోటీ పడిన వ్యక్తి. అటువంటి చోట గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకోవడం. పార్టీలోకంటే వాళ్ళేమో కాదంటున్నారు. ఫిరాయింపు జరగలేదు అని చెబుతున్నారు. ఇప్పుడు ఏదైనా కూడా ఈయనకి కావాలని పొగబెట్టారా ఎవరైనా కాంగ్రెస్‌లో? అనుకోవాల్సొస్తది. ఎందుకంటే ఎందుకు పెట్టుంటారు? ఇప్పుడు అతన్ని గెలిచాడు కాబట్టి అతన్ని తీసుకొని, హ్మ్. అతని ద్వారా అంటే అతనికి ముందు సీట్ ఇచ్చి అతన్ని అంటే బీఆర్ఎస్ ద్వారా గెలిచాడు కదా అతను. అవును. ఆ గెలిచిన అతనికి ఈరోజు కాంగ్రెస్ ద్వారా ఇంపార్టెన్స్ ఇచ్చి అతన్ని సంఖ్యాపరమైనటువంటి నంబర్ పెంచుకుందామని అనుకున్నారు ఆ 10 మంది ద్వారా. మొన్న ఇప్పుడు లోకల్ ఆఖరికి బాడీ పరిస్థితి ఎలక్షన్స్‌లో కూడా ఆయన చేశారు. చెప్పిన వాళ్ళకే అతను చెప్పిన ఇచ్చారు. వాళ్ళకే ఇచ్చారు. అది కూడా నిరసన వ్యక్తం చేశాడు. అవును. తను చెప్పిన అభ్యర్థులు ఇవ్వకుండా ఆయనకి ఇవ్వడం ఏంటి అనేటువంటిది అది ఒక మెయిన్ అసంతృప్తి అది. హ్మ్. తన అనుచరులకు తను ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, చిరకాలంగా మనం నమ్ముకొని మన పార్టీనంటి పెట్టుకొని విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా, మీరు కొత్త వాళ్ళకి ఎట్లా ఇస్తారనేది ఆయన క్వెషన్ అందులో. హ్మ్. సో, ఎక్కువగా ఆయన మనస్తాపం చెందింది మీకు స్థానికంగా జరిగినటువంటి ఎలక్షన్స్‌లో తన క్యాండిడేట్స్ కాకుండా కొత్తగా వచ్చినటువంటి ఆ ఎమ్మెల్యేకి ఆయన ప్రాధాన్యత ఈ ఇవ్వడం. కాంగ్రెస్ నేతల్ని టికెట్లు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని ఇండిపెండెంట్‌గా కూడా పోటీ చేయించినట్టున్నాడు కదా! చేయించాడు, గెలిపించాడు కొందరిని. హ్మ్. డెఫినెట్‌లీ గెలిపించాడు కూడా గదా! హ్మ్. సో, అందువల్ల ఇవన్నీ అక్కడ ఒక టర్మాయిల్ అనేది క్రియేట్ అయింది జైత్యాల్లో. హ్మ్. సో, ఎందుకు మరి ప్రాపర్‌గా దాన్ని డీల్ చేయలేదో నాకైతే తెలీదు. అట్లాంటి లీడర్‌ని కోల్పోవడం కూడా పార్టీకి అంత మంచిదైతే కాదు. అంటే డెఫినెట్‌లీ. పార్టీకి, హ్మ్. ఆయనకి ఎక్కడ అగాధం ఎక్కడొచ్చింది? కారణం ఏంటి? చెప్పలేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలిటిక్స్ వేరు, హ్మ్. జీవారెడ్డి పాలిటిక్స్ వేరు. ఇక హ్మ్. దానికి పెద్ద మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఆల్‌టుగెదర్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఇవి. హ్మ్. రేవంత్ రెడ్డి అనేవాడు ప్రతి దాన్ని కూడా డబ్బుతో కొనుక్కోవాలనుకుంటాడు. డబ్బుతోనే సాధ్యం అనుకుంటాడు. మ్యానిప్యులేషన్ చేస్తాడు పాలిటిక్స్‌ని. హ్మ్. ఆయన ఈవెన్ తన వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మొదలుపెడితే పీసీ చీఫ్ నుంచి సీఎం దాకా అన్నీ మ్యానిప్యులేషనే కదా! ఈవెన్ ఎలక్షన్స్ కూడా మ్యానిప్యులేట్ చేస్తున్నాడు అతను.
ఆయన ఈవెన్ ఎమ్మెల్సీ గెలిచినప్పుడు ఒక జమానాలో కూడా ఫస్ట్ టైం ఆయన జెడ్పీటీసీ గెలిచాడు అనుకుంటా. అప్పుడు కూడా డబ్బులు ఇచ్చే గెలిచాడు ఆయన. నేను ఎక్కడో విన్నాను వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళు మాట్లాడుతుంటే ఫస్ట్ టైం అక్కడ ఓటర్‌కి 500 ఇచ్చాడట. ఇది ఓట్లేసేవాళ్ళకి. మొదటిసారట ఆ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు రూ. 500 ఇచ్చినోళ్ళు అంటే లేరట. అందరూ అట్లా ఇస్తున్నారు కదా దిలీప్ అందరిగా గారు. అప్పుడు చాలా ఎక్కడ నియోజకవర్గాల్లో. కొడంగల్ ఇంటీరియర్ ఏరియా హ్మ్. డబ్బులు ఇచ్చినోడే లేడట అంతకుముందు అంటుంటే. కొడంగల్‌లో ఆ జెడ్పీటీ ఎలక్షన్ కోసం రూ. 500 ఓటుకి ఇచ్చినోడు లేడట. హ్మ్. ఉంటే మీరన్నట్టు అందరు ఇస్తున్నారనుకోవచ్చు. హ్మ్. అది ఆయన ప్రారంభించాడంట నా కాన్స్టిట్యున్సీలో. అక్కడ మొదలుపెడితే ఎమ్మెల్సీ కూడా లోకల్ దాన్నేమంటారు స్థానిక సంస్థల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా గెలిచాడు. హ్మ్. అది కొనుక్కున్నాడు. అప్పుడు విన్నదేంటంటే రూ. 25,000 ఒక్కొక్క ఓటుకి ఇచ్చాడని. నేననడం కాదు అది మీడియాలో వచ్చిందది. వచ్చి కొట్టుకుంది ఒకటి ఆ! అంటారా? అట్లా వచ్చి ఆఖరికి పాపం తన మిత్రుడిని ఎమ్మెల్యే చేయబోయి ఇరుక్కుపోయాడు. హ్మ్. ఆ కేసులో ఇరుక్కున్నాడు. మొన్న ఆయన్ని పాపం రాజ్యసభ అవకాశం ఇచ్చి గౌరవించినట్టున్నాడు. సో, నథింగ్ రాంగ్ మీరన్నట్టు తప్పేముంది. హ్మ్. ప్రతివాడు అదే పని చేస్తున్నాడు. ఈయన అదే చేశాడు. వేరే వాడు రూపాయి ఇస్తే ఈయన రూ. 3 ఇస్తుండొచ్చు, రూ. 4 ఇస్తుండొచ్చు అనేది మీ లాజిక్. యెస్ హ్మ్. ఐ అగ్రీ. దట్ ఈస్ బికమ్ ఆర్డర్ ఆఫ్ ది డే. హ్మ్. ఇందులో ఈ స్టాండ్స్ ఔట్. హ్మ్. ఎవరు జీవన్ అనేవాడు. బలిపశువు అయ్యాడంటారా? అంటే నేనది ఈ ఈ ఈ దీంట్లో ఇమడడు అంటున్నా ఈ టైప్ ఆఫ్ ఓకే. ఓకే. పాలిటిక్స్‌లో. ఆ! ఆ! ఆయన సెపరేట్‌గా వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. హ్మ్. మీరే అన్నారు కదా! సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ అంటే అవును. పెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడో ఉంటే తెలుగుదేశంలో ఉండొచ్చు గానీ, హ్మ్. బట్ హి నెవర్ వేవర్డ్. ఇటు పోలేదు, అటు పోలేదు ఉన్నాడు. ఉండి కూడా అదే పాటించాడు. హ్మ్. సేమ్ ఇప్పుడు మార్చుకోవాలి గదా! సమయానుకూలంగా మార్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా హ్మ్. మారలే అతను. హ్మ్. అదే నీతి నిజాయితీతో కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడ్డాడాయన. మొన్న డెఫినెట్‌లీ అట్లాంటి లీడర్స్‌కి సఫకేషన్ ఉంటుంది. కానీ నాకర్థం కాదు. నాకర్థం కాదు. ఎందుకంటే నేను బీఆర్ఎస్, టీఆర్ఎస్‌లోంచే వచ్చినవాడిని నేను. నేను పొలిటికల్ ఎంట్రీయే నాది బీఆర్ఎస్‌లో జరిగింది. టీఆర్ఎస్‌లో జరిగింది. ఫస్ట్ నేను టీడీపీతో అసోసియేట్ అయ్యి మాధవరెడ్డి గారితో 10 ఏళ్ళు పనిచేసిన ఫస్ట్ పొలిటికల్ పార్టీ నేను చేరింది టీఆర్ఎస్సే. హ్మ్. సో, నాకు వాళ్ళ సంగతి తెలుసు. వాళ్ళ కథ తెలుసు. నేత సంగతి తెలుసు. జీవన్ రెడ్డి అనేవాడు ఎట్లా ఇముడతాడు అందులో? హ్మ్. బిగ్ క్వెషన్ అది. రేపొద్దున ఆయన ఆదరించకపోయినా, హ్మ్. పక్కకు పెట్టినా, అపాయింట్‌మెంట్ ఇయ్యకపోయినా బాధపడతాడు ఈయన చాలా. అంటే అది బీఆర్ఎస్ జరుగుతది. సెట్ అవ్వడు. అరే! ఎట్లా సెట్ అవుతాడండి. మీరు నాకు హ్మ్. స్వామి గౌడ్ అన్నాడు. స్వామి గౌడ్ హ్మ్. ఎందుకు పోయావు నువ్వు బీజేపీలో కంటే, ఆయన స్టేట్మెంట్ ఏంటంటే, బీఆర్ఎస్‌ని ఎందుకు వదిలావంటే, అసలు నీ ఎన్ని సార్లు 100 సార్లు ట్రై చేసిన అపాయింట్‌మెంట్‌కి అప్పటికి చైర్మన్‌గా ఉన్నాడు ఆయన. హ్మ్. కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్న స్వామి ఫస్ట్ గౌడు చైర్మన్. ఫస్ట్ చైర్మన్. ఫస్ట్ చైర్మన్‌గా ఉన్న స్వామి గౌడు 100 సార్లు ఫోన్ చేస్తే సంతోష్ అనేవాడు, హ్మ్. ఇగో రేపిస్తా, ఎల్లుండిస్తా, అపాయింట్‌మెంట్ ఇప్పిస్తా అని సీఎంని కనపడలేదట. కానీ మళ్ళీ ఎళ్ళాడు కదా! మళ్ళీ స్వామి కూడా బ్యాక్ అన్ ఎళ్ళిపోయాడు కదా! వినండి. ఆయన హ్మ్. ఏమన్నాడు స్టేట్మెంట్ ఎందుకు నువ్వు బయటకొచ్చావంటే, ఒక్కసారి నాకు అపాయింట్‌మెంట్ ఇచ్చావు. భుజం మీద చేసి, "ఏం స్వామి గౌడ్ బాగున్నావా?" అంటే, "అసలు ఇంకో 20 ఏళ్ళు బయటకి కూడా వచ్చేవాడిని కాదన్నాడు." హుహు. మళ్ళా ఎవరు భుజం మీద చేశారో ఏంటో మనకు తెలీదు గానీ పోయాడు. పోయి మళ్ళా బయటికి ఇటు అటు హ్మ్. పోయాడు. అది వేరే విషయం. నేను చెప్తున్నా అక్కడ జరిగేటువంటి అంశాలు చెప్తున్నాను నేను. హ్మ్. చాలామంది ఎవరైతే నాలాంటి వాళ్ళు బయటకొచ్చిన వాళ్ళని మీరు ఎవరు అడిగినా కూడా, అక్కడ ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వడు. అవమానాలు జరుగుతాయి. తండ్రెంతో కొడుకంతా. హ్మ్. కాబట్టి పోకూడదని డెఫినెట్ టాక్ అది. టాక్ ఏంటి మాకున్న ప్రాక్టికల్ అనుభవం అది. మీరు రవీంద్ర నాయక్‌ని అడిగినా చెప్తాడు. డాక్టర్ విజయ రామారావు అడిగినా చెప్తాడు. చనిపోయాడు రెహమాన్ పాపం ఆయన పరిస్థితి అంతే. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగినా చెప్తాడు. కేకే హ్మ్. మహేందర్ రెడ్డి చెప్తాడు. చంద్రశేఖర్ చెప్తాడు. హ్మ్. మీకు చెప్పిన వాళ్ళు చెప్పండి. సీనియర్ మోస్ట్ లీడర్స్‌ని మీరు ఎవరు సలహా అడిగినా అది సూయిసైడల్ అని చెప్తారు. నేను హ్మ్. జీవన్‌రెడ్డి గారు కూడా మీ ద్వారా చెప్తున్నా. ఇట్ విల్ బి నథింగ్ బట్ సూయిసైడల్. ఎందుకంటే ఏ గౌరవం ఇక్కడైతే ఫ్రీడమ్ గదా! నేను హరగోపాల్ సార్‌ని అడిగా. సార్ పాత చీఫ్ మినిస్ట్రీ టైంకిని, ఈ టైంకి ఏంటి సార్ తేడా రిజర్వేషన్ చెప్పండి అని అడిగా. అన్‌బయాస్డ్ ఫేమస్ అవును. మ్యాన్ ప్రొఫెసర్ అవును. హరగోపాల్. ఆయన అన్నాడు, "అప్పుడసలు ఫ్రీడమే ఉండేది గాదు. హ్మ్. కనీసం ఫ్రీడమ్ ఉంది. మాట్లాడుకోవడానికి, ఎవడికో చెప్పుకోవడానికి. హ్మ్. సీఎం అనేవాడు మాకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చాడు 1, 2 సార్లు కలిసి చెప్పుకోవడానికి. ఆ అవకాశం లాస్ట్ టైము 10 ఏళ్లలో మాకు దొరకలేదు గదా!" అన్నాడు. హ్మ్. అంటే ఆ ఫ్రీడమ్‌ను ఇక్కడున్నంత కాంగ్రెస్‌లో మీరు సోనియాని తిట్టి కూడా మళ్ళా మీరు కాంగ్రెస్ పార్టీలో అలా చాలా కొనసాగొచ్చు. మందున్నారు గదా! చాలామంది ఉన్నారు గదా! హ్మ్. మీరు కొనసాగొచ్చు పార్టీలో. మంత్రులైన వాళ్ళున్నారు. హ్మ్. జైపాల్ రెడ్డి సోనియాని అడ్డగోలు తిట్టి కేంద్ర మంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి గారు కూడా తిట్టారు గదా! రేవంత్ రెడ్డి ఆ ఫ్రీడము ఇట్లాంటి వ్యక్తిత్వానికి ఎట్లా సూట్ అవుద్ది అంటున్నా నేను. హ్మ్. సఫకేషన్. రేపు బీఆర్ఎస్ పోతే సఫకేట్ అవుతాడు. హ్మ్. రియల్లీ డోంట్ నో ఆ డెసిషన్ ఎవరు తీసుకున్నారో నేనైతే మాట్లాడలేదు ఆయనతో. హ్మ్. బట్ నన్ను అడిగితే మాత్రం నేను సలహా ఇస్తా. సార్ మరి మీరు ఏం పోకండి. చేయాలంటారు? కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అరే! చేస్తే ఆయన బెటరా? అలాంటి లీడర్‌ని లేకపోతే ఏంటి కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి? కాంగ్రెస్ అనేది పోగొట్టుకోకూడదండి. రేవంత్ రెడ్డి చాలా తెలివితేటగా వ్యవహరిస్తున్నాడు. హ్మ్. సీనియర్ మోస్ట్ లీడర్‌ని పక్కకు పెడుతున్నాడు. ఇది హ్మ్. కరెక్ట్ కాదు. ఆయన బయట నుంచి వచ్చాడు. ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళది ఒక కోటరీ ఉంది. ఆ కోటరీయే ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. సీనియర్ మోస్ట్‌లని వాళ్ళు పట్టించుకోవట్లేదు. హ్మ్. ఆ సీనియర్‌లకు నేనంటే ఇంక బయట నుంచి మాట్లాడుతున్నా. ఆ లోపల ఉన్న వాళ్ళు మీరు టచ్ చేసి చూడండి ఎంత తీవ్రమైన అసంతృప్తి ఉందో. హ్మ్. సో, వాళ్ళని అడపాదడపా కలవటం, మీటింగ్‌లు పెట్టుకోవడం, వాళ్ళ పరిస్థితి ఏంటి చూడటం, ఏ పొజిషన్‌లో ఉన్నారో చూడటం. ఇట్లాంటివి జరిగిన సందర్భం లోపల ఇట్లాంటివి కొద్దిగా తగ్గుతుంది. హ్మ్. ఏది వాళ్ళ వాటెవర్ యూ కాల్ ఇట్ అసంతృప్తి. అసంతృప్తి.
హ్మ్. తగ్గుతుంది. అట్లాంటిది మరి జీవన్ రెడ్డి లాంటోడికి మీరు పిలిచి మాట్లాడకపోతే ఎట్లా? అంటే దిలీప్ గారు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఆల్రెడీ చెబుతున్నారు. అంటే జీవన్ రెడ్డి లాంటి ఓ సీనియర్ నాయకుల్ని ఎవరిని మేము వదులుకోము అనేది. ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ ఇన్‌చార్జ్ ఉన్నారు. కేసీ వేణుగోపాల్ కూడా గమనిస్తున్నాడు ఇక్కడ పరిస్థితులు. ఏం చేయబోతున్నారు నెక్స్ట్? వాళ్ళు ఢిల్లీ హస్తిన రంగంలోకి దిగే అవకాశం ఉందా? ఏఐసీసీ దృష్టి పెడుతుందా ఇలాంటి విషయంలో? పెట్టాలి మరి. ఇంత హ్మ్. సీనియర్ మోస్ట్ లీడర్ పోతా అంటుంటే ఈ పాటికి వాళ్ళ ఇంటి దగ్గర మంచం వేసుకొని పడుకోవాలి. హ్మ్. ఇప్పుడు సీనియర్ లీడరోడు పోయి. హ్మ్. పోకుండా ఆపాల. నేను బీఆర్ఎస్‌లో, టీఆర్ఎస్‌లో ఉన్న సందర్భంలో హ్మ్. ఇవాళ గనక మీరు బీఆర్ఎస్‌కొచ్చే అవకాశాలున్నాయని ఎవరైనా చెప్పారనుకోండి, హరీష్ అనేవాడు మంచం వేసుకొని పడుకునేవాడు. పోయేవాడు కాదు ఇంటి ముందు నుంచి. మీరు చేరిందాకా. హ్మ్. అటువంటి కమిట్మెంట్ ఉండేది హరీష్‌కి. అది దట్ ఈస్ రిక్వైర్డ్. హ్మ్. ఈ కాంగ్రెస్‌లో కూడా సరే మీ ఇంతకుముందు మనం అనుకున్నట్టు వచ్చేవాడు వస్తుంటాడు, పోయేవాడు పోతుంటాడు. అదో సముద్రం అనేది వేరే సబ్జెక్ట్ కానీ, బట్ మీరన్నటువంటి కాంటెస్ట్ లోపల అంత పార్టీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులను హ్మ్. కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఓహ్! ఇప్పుడు బీఆర్ఎస్ మరి ఏమైనా సిగ్నల్స్ పంపించే అవకాశం లేదా జీవన్ రెడ్డికి? అంటే వాళ్ళకి మాట్లాడుతుంటారు వాళ్ళు. హ్మ్. డెఫినెట్‌గా కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతుంటారు. ఆ టైప్ ఆఫ్ పాజిటివ్ ఏమంటారు దాన్ని ఇండికేషన్స్ లేకుండా హ్మ్. ఆయన ఆ మాట అనడు. హుహు. రూమర్ రాదు. హ్మ్. ఏదో అవకాశం అక్కడ వచ్చిందంటారా? ఉంది. ఆఫర్ ఉంది. ఏదో పెట్టారు ఇంకోటి, వాళ్ళు. ఇంకోటి జనరల్‌గా సరే నాకంటే ఏదో కోపం ఉన్నది ఈరోజు కావచ్చు కానీ, కాంగ్రెస్ 2029లో సీఎం చెప్తున్నట్టు హ్మ్. 28 కాబట్టి 29 28లో ఎలక్షన్స్ జరగదు. 29 29 అన్నాడు కదా! ఆ హ్మ్. టైం కాంగ్రెస్‌కి ఇంపాసిబుల్ ఈ 63 సీట్లు కాపాడుకోవడం. హ్మ్. ఆ టైంకల్లా వాళ్ళు ఇది ట్రయాంగులర్ అవుద్ది, హంగ్ అసెంబ్లీ అవుద్ది తప్ప, ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ అధికారానికి వచ్చే ప్రసక్తే లేదు. హ్మ్. ఇది 30, 40 సీట్స్‌కి మించి ఉండదు. ఉండదు కాబట్టి ఇట్లాంటోళ్ళు పోతారు. హ్మ్. అదొక కారణం కావచ్చు. హ్మ్. ఎట్టి పరిస్థితిలో వీడు రాడు, పోతాడు. హ్మ్. ఎందుకొచ్చినా గొడవ మనకి గొడవ అని అనుకున్నాడేమో తెలీదు. హ్మ్. బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా అంచనా వేయాలి గదా! ఇప్పుడు మనం అనడం ఏంటి అసలు మనం ఎవరు ఆహ్, ఈ అమ్మాయి ఉందిగా కవిత. కవిత. హ్మ్. కవిత అన్నది కదండీ! ఆమెనే అసలు కుటుంబ సభ్యురాలు బయటకొచ్చి చెప్తుంది అందరిని తిడుతుంది అడ్డగోలుగా. హ్మ్. వీళ్ళు ఇట్లా చేశారు, తప్పులు చేశారు, అంటే అట్లా ఇప్పుడు చేశారు. హ్మ్. జగిత్యాల సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే సంజయ్ ఉన్నారో ఆయన రేపు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే బీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందా? 100% హ్మ్. ఈయన పోతే ఆయనకే ఇస్తారు, ఆయనే గెలుస్తాడు. హ్మ్. యూ కాంట్ స్టాప్ హిమ్. మళ్ళా అతను గెలవడు. హ్మ్. కానీ మరి టెక్నికల్లీ ఆయన పోలేదు అని సర్టిఫికేట్ ఇచ్చాడు కదా స్పీకరు. హ్మ్. ఈ స్టేజ్ మీ అవును. సో, ఏ కారణం చూపించి వాళ్ళు అంటే ఆయన రాజీనామానే చేయాలి. హ్మ్. అంతే కదా! ఆర్ పార్టీ షుడ్ సస్పెండ్ హిమ్. హ్మ్. పార్టీ సస్పెండ్ చేస్తే ఆటోమేటిక్ ఎలక్షన్ రాదు కదా! హి విల్ బికమ్ ఎ ఫ్రీ ఎమ్మెల్యే. హ్మ్. టర్మ్ కంప్లీట్ అయిపోద్ది. ఎట్లా ఆపుతారు? మళ్ళా అన్నాడు కాంగ్రెస్ నుంచి మీరు సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ కొనసాగుతున్నాడు. అవును. సో, సస్పెన్షన్‌తోని ప్రాబ్లమ్ ఏంటంటే మీరు సస్పెండ్ చేస్తే పార్టీ నుంచి వెళ్తారు గానీ అంటే ఇప్పుడు జగిత్యాలలో బీఆర్ఎస్ క్యాడర్‌ని ఎట్లా తయారు చేసుకుంటుంది? రేపు భవిష్యత్తులో క్యాండిడేట్‌ని ఎట్లా తయారు చేసుకునే అవకాశం ఉంది? ఎవరిని తయారు చేసుకుంటుంది? అదే మనకు అంటే ఇప్పుడున్న ప్రకారం అయితే అది ఎలక్షన్ వచ్చే సమస్య లేదు కదా! హ్మ్. బై అవును. ఎలక్షన్స్ వస్తాయని మనం 8 వస్తాయి, 2 వస్తాయి, 3 శివకర్ వస్తాయని చెప్పాడు. ఎన్నో కోర్ట్ సార్లు కూడా మనం అనుకున్నాం. చెప్పేసింది కదా! అవును. కనీసం ఇద్దరికన్నా డిస్‌క్వాలిఫై చేస్తాడు లేదా వాళ్ళు రాజీనామా చేస్తారు అనుకున్నాం మనం. కడియము, దానం అది అనుకున్నాము. అది కూడా కూడా కాలే కాదు. కదా! హ్మ్. ఆఖరికి వాళ్ళకి కూడా సర్టిఫికేట్ ఇచ్చేసాడు ఆయన. అవకాశం లేదు 10 అసలు మందికి. మీకసలు బై ఎలక్షన్ రానే రాదు కదా! అవును. ఇంకా మీరు ప్రిపరేషన్ ఏముంది? ఈ హ్మ్. ప్రిపరేషన్ అంతా కూడా 1 ఇయర్ ముందు, 6 మంత్స్ ముందు మీరు ఏం చేశారు అనేది ఒక అసెంబ్లీలో అది డిసైడ్ చేస్తది. అప్పుడున్న వేవ్ పార్టీ ఏదైనా డిసైడ్ చేస్తది తప్ప, హ్మ్. ఇప్పటి నుంచి మీరు చేసేది ఏముండదు. మీరు ఎట్లా అంటే టీఆర్ఎస్ నేను ఉద్యమ పార్టీలో చెప్పా ఉన్నాను లాంగ్ అసోసియేటెడ్ అందులో. మీకు ఎప్పుడు కూడా వాళ్ళు సంస్థాగత నిర్మాణం చేయలే. అయినా హ్మ్. గెలుచుకొచ్చారు. ఎట్లా గెలుచుకొచ్చారు? రైట్. రైట్. ఆ! ఆ టైంలో ఆ వేవ్‌ని బట్టి, ఆ పార్టీని బట్టి, అప్పుడున్నటువంటి తెలంగాణ స్లోగన్‌ని బట్టి హ్మ్. మీకు ఏ సంస్థాగత నిర్మాణం లేకుండా, అవును. కార్యకర్తలే సగం లేకుండా, హ్మ్. అసలు విలేజ్ లెవెల్‌లో, మండల్ లెవెల్‌లో పార్టీయే లేకుండా గెలుచుకొచ్చారప్పుడు. అవును. సో, అట్లా వస్తుందని అనను. హ్మ్. అటువంటి సెంటిమెంట్ అది లేదు గానీ, బట్ ఆ ప్రిపరేషన్ అనేది, ఆ ఇంటెన్సిటీ ఎప్పుడు చేయాలంటే 1 ఇయర్ ముందు చేయాలి. ఇప్పటి నుంచి కాదు. ఇప్పటి నుంచి ఆయన చేశాడు. హ్మ్. చేశాడు, భంగపడ్డాడు. హ్మ్. ఆ భంగపడ్డాడు కాబట్టి ఆయన ఈరోజు అటు ఇటు చూస్తున్నాడు. బీజేపీ ద్వారాలు ఏం లేవు గదా! అవకాశం బీజేపీ ద్వారాలు నాకు తెరిచి. తెలిసి హ్మ్. జగన్ రెడ్డి బీజేపీకి పోడు. హ్మ్. అయితే కంటిన్యూ అవుతాడు లేదా బీఆర్ఎస్‌కెళ్ళిపోతాడు. బట్ బీజేపీకెళ్తాడని వాళ్ళు ట్రై చేస్తున్నాడో నాకు తెలీదు. హ్మ్. బట్ నాకు తెలిసైతే పాసిబిలిటీ లేదక్కడ.